2,75,000 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 6 గ్యారంటీలకు 53,000 కోట్లు కేటాయించిన సర్కార్. గృహజ్యోతికి 2,400 కోట్లు, గురుకులాల నిర్మాణాలకు నిధులు. త్వరలో మెగా డిఎస్సి, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్న బట్టి. సెక్రటేరియట్, స్తూపం, విగ్రహం నిర్మాణాల్లో అక్రమాలపై విచారణ, సాగు చేసే వారికే రైతు భరోసా ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. 100 కొత్త బస్సులు ప్రారంభం, కార్మికుల బాకీలకు నిధులు. అణిచివేతపై పోరుకు కార్మికులే బ్రాండ్ అంబాసిడర్లన్న సీఎం. విమర్శలు తప్ప హామీలపై క్లారిటీ లేదన్న మహేశ్వర్ రెడ్డి. ప్రగల్భాలు లేని వాస్తవ బడ్జెట్, ఇది బెస్ట్ అన్న కూనంనేని. అన్ని వర్గాలను బడ్జెట్ నిరాశపరిచిందన్న హరీష్. 3వ రోజు కేసీఆర్ డుమ్మా, వస్తారంటూ బీఆర్ఎస్ హడావిడి. అల్లూరి స్ఫూర్తితో నియంతపై జనం పోరాడాలన్న షర్మిల. హోదా తెచ్చుకునే చేతగాక ట్రోల్స్ చేస్తున్నారని ఫైర్. గత 5 ఏళ్లలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, బీజేపీ పాలనలో అద్భుత ప్రగతి సాధించామన్న మోడీ. ఎన్నికలకు ముందే సీసీఏ అమలు చేస్తాం, బలమైన కూటమి నిర్మించడమే మా లక్ష్యమన్న అమిత్ షా. ఎంపీ ఎన్నికల్లో పంజాబ్లో ఆప్ ఒంటరి పోటీ, అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తామన్న కేజ్రీవాల్. రెండు 2024-25 సంవత్సరానికి 2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. 2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, 29,669 కోట్ల మూలధన వ్యయంతో తొలిపద్దు ప్రతిపాదించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ప్రతిపాదించామన్నారు బట్టి. 6 గ్యారంటీల కోసం 53,196 కోట్లు కేటాయించారు. ఇక పరిశ్రమల శాఖకు 2,543 కోట్లు అలాట్ చేశారు. కీలకమైన పంచాయతీరాజ్ శాఖకు 40,080 కోట్లు ప్రతిపాదించారు. మా ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా రాబడులు అంచనా వేసి దానికి అనుగుణంగానే పథకాలకు కేటాయింపులు చేయటం జరిగింది. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, చేయూత, యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకి 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. ఈ బడ్జెట్లో ఐటీ శాఖకు 774 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఈ బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు 40,080 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. హైదరాబాద్ మెడలో అందమైన హారంలాగా మూసీ నదిని తీర్చిదిద్దుతాం. దీనికోసం 1,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. నీటిపారుదల రంగంపై విశేష శ్రద్ధ చూపిస్తే అద్భుతాలు సాధించడానికి 10 ఏళ్ల కాలం సరిపోతుంది. వాటిలో ఏఎంఆర్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, మహాత్మా గాంధీ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కోయల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఎస్ఆర్ఎస్పి ఇందిరమ్మ వరద నీటి కాల్వ, జేఆర్ చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కొమరం భీం, చిన్న కాళేశ్వరం లాంటి చూరాల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి లాంటి అనేక ఉన్నాయి. ఈ బడ్జెట్లో నీటిపారుదల శాఖకి 28,024 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది. వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నాం. నిజమైన అర్హులకి రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. రైతు బీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందుకు అవసరమైన మార్గదర్శకాలని రూపొందిస్తున్నాం. ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకి 1,000 కోట్ల రూపాయలు మరియు ఎస్టీ గురుకుల భవనానికి 250 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. పైలట్ ప్రతిపాదికన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ఈ బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. విద్యారంగానికి ఈ బడ్జెట్లో 21,389 కోట్ల రూపాయలు
ప్రతిపాదిస్తున్నాం. సంపూర్ణ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక. హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీల్ని మేము బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. ఈ సభల్లో ప్రజలు 1.29 కోట్ల దరఖాస్తులు ఇవ్వటం జరిగింది. దీనిని బట్టి ప్రజల్లో ఈ హామీలపై ఉన్న విశ్వాసం అర్థమవుతా ఉంది. అందుకే ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఈ దరఖాస్తులను క్రోడీకరించే పని కూడా త్వరితగతిన పూర్తి చేయటం జరిగింది. ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకి 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే. దళిత బంధు పథకానికి బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయలు చూపిస్తే నిధులు మాత్రం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఈ విధంగా సమాజంలోని 90% జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు మహిళల కోసం గొప్పలు చెప్పుకోవటానికి పథకాలు బడ్జెట్లో ఉన్నాయి తప్పితే వాటికి నిధుల విడుదల లేవు. మా ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా రాబడులు అంచనా వేసి దానికి అనుగుణంగానే పథకాలకు కేటాయింపులు చేయటం జరిగింది. గతంలో జరిగిన తప్పులు, చేసిన అప్పులు ఏమాత్రం అడ్డం కాలేవు. గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కొంతమందికి భరణంగా, మరికొంతమందికి ఆభరణంగా, చాలామందికి భారంగా మారింది. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రికార్డులు పరిశీలించిన మీదట ఇది నిజమేనని తేలింది. ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి 5 సభ్యులతో ఒక కమిటీని నియమించాం. ఇంతటి కీలకమైన నిర్ణయం తీసుకొని నిపుణుల కమిటీకి బాధ్యత అప్పగించడం గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఇక నుంచి నంది అవార్డుని గద్దర్ అవార్డు పేరుతో చిత్ర మరియు టీవీ కళాకారులకి అందజేయబోతున్నాం. గద్దర్ అన్నను గౌరవించుకోవటం అంటే తెలంగాణ సంస్కృతిని, ప్రగతిశీల భావజాలంతో సమాజాన్ని చైతన్యపరిచే ప్రజా కవుల్ని, ప్రజా గాయకుల్ని గౌరవించుకోవటమే. అందుకే ఇక నుంచి గద్దర్ అవార్డులు తెలంగాణ కళాకారుల కీర్తి పతాకను ప్రపంచానికి చాటి చెప్తాయి. బడ్జెట్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అబద్దాలు, అంకెల గారడీ లేకుండా ప్రభుత్వం కేటాయింపులు చేసిందన్నారు. బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని విమర్శించారు విపక్షాల సభ్యులు. గత బడ్జెట్ కంటే ఈసారి 70,000 కోట్లు మైనస్ అయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 23% బడ్జెట్ తగ్గిందని చెప్పారు. గతంలో బడ్జెట్లన్నీ అబద్దాలతో నడిపించారని, తాము ప్రజలకు అన్ని నిజం చెప్పామన్నారు. రుణమాఫీపై బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయన్నారు. సభలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేస్తామని చిట్చాట్లో చెప్పారు సీఎం. కాగ్ నివేదిక సభలో పెడతామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలకు బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ప్రజలకు ఇచ్చిన హామీలని అమలు చేస్తామన్నారు. గత 10 ఏళ్ల పాలనలో హామీల అమలులో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు. మా ఎన్నికల ప్రణాళికలో పెట్టుకున్న 6 గ్యారెంటీల కోసము 53,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టబోతా ఉన్నాం. ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా పార్టీ నిజాయితీ, వాస్తవాలను చెప్పి ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజా పరిపాలన చేయాలన్నదే మా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇప్పటి వరకు తాను చూసిన బడ్జెట్లలో ఇదే ది బెస్ట్ బడ్జెట్ అని ప్రశంసించారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. వాస్తవికత ఆధారంగా బడ్జెట్ తయారు చేశారన్నారు. గత ప్రభుత్వం బడ్జెట్లో చెప్పిన దానికన్నా 66,000 కోట్లు తక్కువగా ఖర్చు చేసిందని విమర్శించారు. ఈ బడ్జెట్ వల్ల 6 గ్యారెంటీలు అమలవుతాయన్నారు కూనంనేని. 60,000 కోట్లు వాళ్ళు ఇచ్చిన హామీలు లెక్క వేసి మరలా దానికి కొంత కేటాయింపులే, సగం కేటాయింపులే చేయకుండా 60,000 కోట్లు కూడా కేటాయించారు. ఎవరైనా బడ్జెట్ తయారు చేసేటప్పుడు సంక్లిష్టంగానే ఉంటుంది. టీఆర్ఎస్కైనా అదే సంక్లిష్టత, వీళ్ళకైనా అదే సంక్లిష్టత. కానీ ప్రాక్టికల్గా విజయవంతం అవడం కోసం ఇది వాస్తవాల ఆధారంగా రూపొందించిన బడ్జెట్గా మేము భావిస్తున్నాం.
రాష్ట్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 53,000 కోట్లతో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల వారిని తీవ్ర నిరాశపరిచిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 6 గ్యారెంటీల అమలు మీద చట్టం చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు. ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత, రాష్ట్ర ప్రజలందరినీ కూడా తీవ్ర నిరాశపరిచింది. సీఎం గారే స్వయంగా ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తాం, కానీ జరిగింది ఏంది? ఒక రోజుకు మాత్రమే పరిమితం చేసి వాగ్దాన భంగంతో ప్రజా పాలన ఎట్లా మొదలైందో ఇవాళ బడ్జెట్ కూడా అదే రకమైనటువంటి వాగ్దాన భంగాలతోనే మొదలైందని చెప్పొచ్చు. బడ్జెట్ లో చెప్తున్నాడు ఈ 420 హామీల అమలు కోసం 53,000 కోట్లు పెడుతున్నా అంటున్నాడు. 53,000 కోట్లు ఒక్క ఆడబిడ్డలకు పెట్టే మహాలక్ష్మి పథకానికే 53,000 కోట్లు అయితే 420 పథకాలకని మీరు బుకాయిస్తే, దొంగ మాటలు చెప్తే ఎట్లా నమ్మాలి ప్రజలని నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ పాలన అంకెల గారడైతే కాంగ్రెస్ పాలన మాటల గారడిలా ఉందన్నారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే బడ్జెట్ ప్రసంగంలో ఎక్కువ పేజీలు కేటాయించారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో ప్రజలను మభ్యపెట్టిందన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. కేసీఆర్ అవినీతిపై విమర్శలు తప్ప రాష్ట్రానికి ఏం చేస్తామనేది చెప్పలేదన్నారు. అంకెల గారడి చేసిందన్న నేతలు గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఒక రాజకీయ ప్రసంగం లాగా కేవలం ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రసంగంగా కనబడతా ఉంటుంది. రేపు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక రాజకీయ ప్రసంగం చేసినట్టుగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. బడ్జెట్ బాగుందని కాంగ్రెస్ సభ్యులు మెచ్చుకుంటే అంకెల గారడి తప్ప అందులో ఏమీ లేదన్నారు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు. కాళేశ్వరానికి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన టైం కోసం వెయిట్ చేస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రులు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర మరిచిపోలేమన్నారు సీఎం రేవంత్. కార్మికులు ముందుండి ఉద్యమాన్ని నడిపించారని గుర్తు చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లో 100 కొత్త ఆర్టీసీ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడితే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆర్టీసీ కార్మికులు భావించారన్నారు సీఎం. అయితే గత సర్కార్ కార్మికుల సమస్యల్ని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్రను ఎవరు మర్చిపోలేరు. ఆనాడు రాజకీయ పార్టీలు రాష్ట్ర సాధనలో వెనకడుగు వేసినప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా నియమించి వారి నేతృత్వంలో సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చి ఉద్యమం బాటలో నడిచి రాష్ట్రం నలుమూలల రవాణా సౌకర్యాన్ని స్తంభింపజేసి 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మహిళలకు ఫ్రీ జర్నీతో ఆర్టీసీ ఆదాయం పెరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి పొన్నం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని చెప్పారు. ఈ రోజు 100 బస్సులు, నూతన బస్సులు ఆర్టీసీ వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవటం అంటే నిజంగా ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్తగా నేను భావిస్తా ఉన్నాను. ఆఫ్టర్ 10 సంవత్సరాల తర్వాత అదే ఆర్టీసీకి ఈ రోజు ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు అందించడమే కాదు, ఈ ఆర్టీసీని అద్భుతంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రజా రవాణా సంస్థగా తయారు చేయాలని చెప్పి మీరు కోరుకునేటువంటి ప్రతి కోరికని తీర్చేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని కూడా ఇప్పుడు చూస్తా ఉన్నారు. ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్న తేడా అది. గౌరవ ముఖ్యమంత్రి గారు అయ్యా ఆర్టీసీ మనం అధికారంలోకి రాకముందు 4 సంవత్సరాలు ఈడి ఆనాటి ముఖ్యమంత్రి బంధువు అయినటువంటి ఆయన రిటైర్ ఈడి పెట్టుకొని సంస్థ యొక్క ప్రగతి ఏ విధంగా దిగజారిందో మీకు తెలుసు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత పెట్టినటువంటి మహిళా సంక్షేమ కార్యక్రమం ద్వారా దానికి సంబంధించినంత రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమంలో ఈ రోజు ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చినారంటే ఆర్టీసీ యొక్క ప్రాధాన్యత, ఆర్టీసీ బస్సులు కావాలనేటువంటి ఒక ఆలోచన కూడా అందులో దాగి ఉంది అనేటువంటి మాట దయచేసి అర్థం చేసుకొని కోరుతూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిపాలన రావడానికి ఆర్టీసీ కుటుంబాల యొక్క భాగస్వామ్యం ఉంది. మేడిగడ్డకు ప్రతిపక్ష నాయకుల్ని పిలుస్తామని చెప్పిన సీఎం రేవంత్ కాళేశ్వరం టూర్ కు ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడు టైం ఉందో చెప్పాలన్నారు.
ఒకరోజు ముందు వెనుక అయినా తాము రెడీగా ఉన్నామన్నారు. ఈ విషయంపై మాట్లాడదామంటే ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రావటం లేదన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్న సీఎం జ్యుడిషియల్ విచారణలో దోషులు తేలుతారన్నారు. అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ చేశారు సీఎం రేవంత్. అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ పై విచారణకు ఆదేశిస్తామన్నారు సీఎం. నిర్మాణాలు, అంచనాలు, చెల్లింపులు, ఖర్చులపై విచారణ జరిపిస్తామన్నారు. విపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అంశం తన దృష్టిలో లేదన్నారు. అది పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. శాన్ పాలసీపై త్వరలోనే ప్రకటన చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీపై రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రణాళిక చేస్తున్నామన్నారు సీఎం. హరీష్ రావు ఇన్నేళ్లు సభలో ఉండి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు సీఎం. గతంలో టీడీపీ నుంచి ఒక వ్యక్తి బదులు మరో వ్యక్తి పేరు ఇచ్చినా స్పీకర్ ఆనాడు అనుమతి ఇవ్వలేదన్నారు. తన భాషపై విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. తాను మాట్లాడేది తెలంగాణ భాషే అన్నారు రేవంత్. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. పార్లమెంటు సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో పాటు పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. తమ ప్రభుత్వం రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ లక్ష్యంతో ముందుకెళ్తోందన్నారు ప్రధాని మోడీ. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు చివరి రోజు హాట్ గా సాగాయి. పలు కీలక బిల్లుల్ని ఆమోదించారు. అలాగే వివిధ అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉభయ సభలు దద్దరిల్లాయి. గత 5 ఏళ్లలో దేశం సాధించిన పురోగతిపై ప్రధాని మోదీ ప్రసంగించారు. పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు మోదీ. हम जब मिनिमम गवर्नमेंट मैक्सिमम गवर्नेंस कहते हैं, मैं दिल से मानता हूं कि लोगों की जिंदगी में से जितना जल्द सरकार निकल जाए उतना ही लोकतंत्र का सामर्थ्य बढ़े। लेकिन आज उन शब्दों में, उस विजन में सामर्थ्य था, वो हम आंखों के सामने देख पा रहे हैं। दुनिया जिस प्रकार से भारत के महात्म्य को स्वीकार कर रही है, भारत के सामर्थ्य को स्वीकारने लगी है, हमारी जो परंपरा है पूरे विश्व को अचंभित करने वाले अवश्य रहेंगे, ये मेरा पक्का विश्वास है। రామ మందిర నిర్మాణంపై ఉభయ సభల్లోనూ స్వల్పకాలిక చర్చ జరిగింది. బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ లోక్సభలో చర్చ ప్రారంభించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టను రాజకీయం చేయలేదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే రామాలయం నిర్మించామన్నారు. లోక్సభలో స్వల్పకాలిక చర్చలో భాగంగా రామాలయంలో ప్రాణ ప్రతిష్టపై మాట్లాడారు అమిత్ షా. पालमपुर कार्यकारिणी के अंदर हमने एक प्रस्ताव पारित कर कहा था कि राम मंदिर का निर्माण, इसको कोई एक धर्म के साथ नहीं जोड़ना चाहिए। अब इस देश में प्रॉब्लम क्या है साहब, जब चुनाव में घोषणा पत्र में लेते हैं तो कहते हैं चुनाव में वोट प्राप्त करने के लिए लिया, चुनावी वादा है। ये भाजपा ऐसे ही वादे करती है। मैं आज भी कहता हूं, भारतीय जनता पार्टी और हमारे नेता नरेंद्र मोदी जी मान्यवर जो बोलते हैं, जो कहते हैं, वो करते हैं। मान्यवर, निर्णय पसंद हो तो स्वीकार कर लेना, सुप्रीम कोर्ट का सम्मान करना, और कोई निर्णय पसंद ना आए तो सुप्रीम कोर्ट के भी बड़ा बूढ़ा करना, ये ठीक नहीं है मान्यवर। ప్రధాని మోదీ ప్రభుత్వం కేవలం హిందువులకేనా లేదా యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందా అని ప్రశ్నించారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మసీదును కూల్చి ఆలయం నిర్మించడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటోందన్నారు. తాను అక్బర్, జిన్నా, ఔరంగజేబ్ కు ప్రతినిధిగా మాట్లాడడం లేదన్నారు. తనకు రాముడంటే ద్వేషం లేదన్నారు. దేశంలోని 17 కోట్ల ముస్లింల మనోభావాలను గౌరవించాలన్నారు అసదుద్దీన్ ఓవైసీ. क्या मोदी सरकार एक समुदाय, एक मजहब की सरकार है या पूरे देश के मजाहिब को मानने वालों की सरकार है? जिसको नहीं मानते उनकी सरकार है, हमको बता दीजिए। और हम पर इल्जाम लगा दिया गया, सर क्या मैं बाबर का स्पोक्स पर्सन हूं? क्या मैं जिना का स्पोक्स पर्सन हूं? क्या मैं औरंगजेब का स्पोक्स पर्सन हूं? बताइए सर, आखिर मैं कहां तक आप मुझे लेकर जाएंगे? రాజ్యసభలో మాజీ ప్రధాని చరణ్ సింగ్ కు భారత రత్నపై చర్చ జరిగింది. రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత జయంత్ చౌదరి రాజ్యసభలో మాట్లాడుతూ ఉండగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాము మాట్లాడడానికి అనుమతి ఇవ్వని చైర్మన్ జయంత్ చౌదరికి ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారని ప్రశ్నించారు. జయంత్ మాట్లాడేందుకు ఏ నియమం ప్రకారం అనుమతి ఇచ్చారో అలాంటి అనుమతిని తమకు ఇవ్వాలన్నారు ఖర్గే. రూల్స్ అనేవి న్యాయబద్ధంగా ఉండాలన్నారు. The discussion is going on. Neither you are following the rules, nor you have brought that agenda for discussion. Discussion on Bharat Ratna giving to the so and so people who contributed their entire life for the country. आप वो एजेंडा भी नहीं है, सो मोटू उठा के बात कर रहे हैं. చర్చ తర్వాత 17వ పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దేశంలో అవినీతి పరులకు అమృతకాలం నడుస్తోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 777 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రగతి మైదాన్ టన్నెల్ ఏడాదిలోనే ధ్వంసమైందన్నారు. అభివృద్ధి విషయంలో ప్రధాని మోడీ ప్లానింగ్తో కాకుండా మోడలింగ్తో ముందుకెళ్తున్నారని విమర్శించారు రాహుల్. ఈడీ, సిబిఐ సంస్థలు అవినీతిపై కాకుండా ప్రజాస్వామ్యంపై పోరాడుతున్నాయన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.